ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో ఉన్నట్లుగా మనము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చెప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆమేన్. ఇప్పుడు చూసారా, మనము వాక్యము చదువుకున్నాము, పాట పాడుకున్నాము, త్వరగా రామున్న యేసు త్వరగా రండి అని పాట పాడుకున్నాము. మరలా ఇదిగో ఇక్కడ త్వరగా వచ్చుచున్నాను అని దేవుడు మనకి బదులిస్తూ ఉన్నాడు. త్వరగా వచ్చుచున్నాను అనగా సమయం ఇక లేదు, త్వరగా వచ్చుచున్నాను. అయితే ప్రతి వారి క్రియలు చెప్పిన జీతము ఆయన దగ్గర రెడీగా ఉందంటే చూసారా, ఇది ఆందోళన చెందవలసిన విషయము. ప్రతి వారి క్రియలు చెప్పిన అక్కడ జీతము రెడీగా ఉన్నది. భూలోకములో మనకి ప్రతిదానికి పని చేయడానికి జీతము సిద్ధపరుస్తూ ఉంటారు యజమానులు కానీ, డ్యూటీలు కానీ, ప్రతి చోట కూడా. అనగా వారి యొక్క జీతభత్యములు పనులను బట్టి మనకి నిర్ణయించుకొని చేస్తూ ఉంటారు. అలాగే దైవ సంబంధముగా కూడా దుష్కార్యములు చేయవారి క్రియలకి కూడా ఆయన సిద్ధపాటు చేసి ఉన్నాడు. అదే నీతి క్రియలకు కూడా అదే జీతము సిద్ధపాటు ఉన్నది. ఆ సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది, బహు జాగ్రత్తగా ఉండండి, త్వరగా వస్తూ ఉన్నాను అని ఈ వాక్యంలో చెప్తూ ఉన్నాడు. అయితే ఆ దినమున మనకి ఆ యోవేలు గ్రంథంలో ఉంటుందండి. సూర్యుడు అలాగే ప్రకాశించడం మానేస్తాడు, చంద్రుడు ఎర్రగా ఉంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా సూచనలు, భయంకరమైన సూచనలు, కడవరి దినములో సూచనలు. అలాగే చూడండి, ఈ రోజున మనకు ప్రతిదానికి ముందుగా సూచనలు మనకు కనిపిస్తుంది. వర్షం వచ్చే ముందు మబ్బు కానీ, పిడుగులు కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మనకి ఈరోజు రావచ్చు, ఇప్పుడు రావచ్చు అని సింబాలిక్గా మనకి తెలియచేస్తూ ఉంటారు. అలాగే వసంతకాలంలో చిగురిస్తున్న పుష్పములు చూసి అలాగే మనము వసంతకాలంలో ఇవన్నీ వస్తాయని మనం ముందుగానే మనము ప్రతిదీ కూడా కోతకాల సమయము కూడా ప్రతిదీ కూడా పసిగట్టగలము. అలాగే దేవుడు వస్తూ ఉన్నప్పుడు కూడా మనకి కొన్ని రకాలైన సూచనలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ సూచనలు ఏమై ఉన్నావో మనము కొంచెం క్లుప్తంగా మనము తెలుసుకుందామండి. అయితే ఇక్కడ చూడండి, మత్తయి 24వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పి ఉన్నారనమాట అండి. నేను చెప్పి వివరణ అంతా కూడా ఒకసారి దేవాలయంలోకి దేవుడు శిష్యులు వచ్చినప్పుడు, ఆయనతో బయటికి వచ్చినప్పుడు దేవాలయము చూపిస్తూ ఉన్నారంట, కడుతున్న దేవాలయమును చూపిస్తూ ఉన్నారంట. ఎవరు? శిష్యులైన వారు ప్రభువుకు చూపిస్తూ, చూసారా ప్రభు ఎంత ఘనముగా కడుతూ ఉన్నారు దేవాలయమును, అనగా రాయి మీద. మీరు చూసారా, రాయి మీద రాయి వేసి అంత బలముగా ఉంటాయి. మీరు చూడండి, పాతకాలం బిల్డింగ్లు కానీ, బ్రిటిష్ కట్టలు కానీ, పాతకాలం అన్నీ చూసారా, గమనించారా? ఎంత రాయి ఉంటుంది, రాయి మీద రాయి. ఆ యొక్క విడ్త్ కూడా ఎంత ఉంటుంది. మనం ఇప్పుడైతే ఇటుకలతో కొంచెము కట్టుకుంటూ ఉన్నాము, కానీ అంత స్ట్రాంగ్, మరలా బలముగా పునాదుల మీద నిర్మించబడుతూ ఉన్నది. మరలా ఇంకను శుద్ధి చేస్తూ ఉంటారు ఆలయము, గమనించండి. మరలా ఇంకా అందులో విలువైనవి కూడా పెడుతూ ఉంటారు. బంగారం దగ్గర నుంచి ప్రతి అమరిక, దేని ఏ వస్తువులు ఏమేమి ఉంటాయో అన్నీ కూడా అమరుస్తారు. కాబట్టి సుందరీకరణ, ఆకర్షణ, కళాఖండాలు కూడా మీరు చర్చెస్ కానీ మీరు గమనించండి, చక్కగా అది ఆకృతి డిజైనింగ్ కూడా ఆ ఒక ఆకర్షణగా ఉంటుంది. ఆ నైపుణ్యం అన్నమాట అండి, ఆ కళాకృతులు. అయితే ఆయనకి ఎందుకు చూపిస్తూ ఉన్నారంటే, దేవాలయం ఎంతో సుందరంగా కడుతున్నారు చూసారా, ఎంతో ఘనత తెచ్చే విధముగా కడుతున్నారు చూసారా ప్రభువా అని శిష్యులు ప్రభుతో చెప్తూ ఉన్నారనమాట అక్కడ ఆ సందర్భం అనమాట అండి. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు అనమాట అండి, ఆ రాతి మీద రాయి పెడుతూ ఒకటైనను కూడా కడుతూ ఉన్నారే కానీ అది నిలవబడదు అంటూ ఉన్నాడు. చూసారా, రాయి మీద రాయి ఎన్నో సంవత్సరాలు, ఒక్కొక్క కట్టడం చూడండి 200 సంవత్సరాలైనా 300 చిక్కు చెదరకుండా ఉంటూ ఉంటాయి. చూడండి, ఆ విడ్త్ని బట్టి, ఆ స్టాండర్డ్ని బట్టి కదలకుండా ఉంటాయి. ఎంత తుఫాను వచ్చిన ఎన్నో సంవత్సరాలు నిలిచి ఉంటాయి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, రాయి మీద రాయి పెడుతూ ఉన్నారు, రాయి మీద రాయి ఒక్కటైనా నిలవదు, అనగా అవన్నీ కూడా ఒకనాడు
కూలిపోతాయి అన్నాడు. ఆ రాయి మీద రాయి నిలవదు, కూలిపోతుంది. చూసారా, అది కూలిపోవడం అంటే ఎంత బలముగా దాని యొక్క కదిలింపబడితే కానీ, ఎంత శక్తి కదిలింపబడితే కానీ అవి రాయి మీద రాయి కూలిపోవడం జరుగుతుందో ఆలోచన చేయండి. ఒక రోజున అవన్నీ కూడా వ్యర్థమే. కానీ నీ శరీరమైన దేవాలయము కట్టబడాలి ముందు. ఆ దేవాలయం అది పడిపోతూ ఉంది, కానీ ఈ దేవాలయం, కట్టబడిన దేవాలయము శాశ్వతముగా నిలుతుంది. అనగా శరీరమే దేవాలయము అని చెప్పుకున్నాం కదండి. ఆత్మీయ దేవాలయము శరీరములతో కట్టబడిన సంఘము మనము తయారవ్వాలని చెప్తూ ఉన్నాడు. దాంతోపాటు సుందరీకరణ కూడా అవసరమని చెప్తూ ఉన్నాడు. అనగా ఎప్పుడు కూలిపోతుంది, ఎప్పుడు పడిపోతుంది? అది రాకడ దినము, అదే రాకడ దినము. అయితే సూచనలు ఏమిటి ప్రభువా అని శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ప్రశ్న. అయితే అప్పుడు ఆయన మీదకి చెప్తూ ఉన్నారు అనమాట అండి. యుద్ధముల గురించి వింటారు. యుద్ధముల గురించి ఈ రోజున మనం యుద్ధముల గురించి వింటున్నాము. మనకు తెలుసు కదండి, ఒక దేశం మీద కంటిన్యూస్గా అవి ఎన్ని బాంబులు, వర్షాలు, అదంతా మనకి బాంబుల మోత మోగిస్తూ ఉన్నవి. అనేక చిన్నపిల్లలు, పెద్దవారు, స్త్రీలు, మనకి తెలియకూడదు సమాచారం. మనకు వరకు అతి తక్కువ మాత్రమే తెలుస్తూ ఉండదు. నిత్యము వారు ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఒక దేశం మీద, ఇజ్రాయెల్ కావచ్చు, రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విధంగా అల్లకల్లోలం. అక్కడ ఏముంది? ప్రశాంతత లేదు. ఒకరికొకరు సమాధానం ఉందా? లేదు. ఇరుగు పొరుగు వారితో సమాధానం మనిషికి లేదు. దేశభావంతో ఉన్నారు. అలాగే అభిప్రాయ భేదం, ఆధిపత్య పోరు అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా యుద్ధముల గురించి మనము వింటూ ఉన్నాము. ఇది వాస్తవంగా మనము ఈ రోజున కడవరి దినాల్లోనే ఉన్నాము. ప్రేమ చల్లారిపోయింది. అలాగే బాగా ద్వేషము ఒకరినొకరు. అలాగే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును అనే వాక్యంలో సెలవిస్తుంది. అక్కడక్కడ కరువులు, భూకంపములు కూడా కలుగును. ఇది ప్రారంభము, వేదనకు ప్రారంభం అని చెప్తూ ఉన్నారు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. ఈ రోజున మనము క్రీస్తుని నమ్ముకుంటున్నామంటే అనేకులు ద్వేషిస్తూ ఉంటారు. అనేక మంది వేలాకోలము చేస్తూ ఉన్నారు. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. అయితే చూడండి, అనేకులు దేవుణ్ణి నమ్ముకోవడానికి అభ్యంతరపడుతూ ఉంటారని కడవరి దినం. అంతము వరకు ఎవరు ఎత్తబడతారంటండి? చివరిలో అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతము వరకు రక్షింపబడిన వాడే, అంతము వరకు స్థిరముగా వాడే రక్షణ పొందుతాడే. కానీ మధ్యలో వైదొలిగిన వాడు వైదొలిగినట్టే ఉంటున్నాడు. అంతం వరకు అలాగే నిరీక్షణ కలిగి ఉండాలి. రాకడా ఇప్పుడే వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనగా ఇప్పుడే వస్తుంది అన్నప్పుడు మనం ఇప్పుడే అనగా సిద్ధపాటు అనగా మనము అస్తమాట ఏం చెప్తూ ఉంటామంటే మరణాత అని మనం అందరము చెప్తూ ఉంటాము. ఒకరినొకరు హెచ్చరిక చేసుకుంటూ ఉంటాం అన్నమాట అండి. అయితే ఇక్కడ చూడండి, ఇంకొన్ని వచనాలు మనము చూసుకుందామండి. అయితే మనము రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాం. మనము రాకడికి సిద్ధపాటు కలగాలంటే మనము రూపాంతరము చెందాలి. ఇక్కడ చూడండి, రాకడికి సిద్ధపాటు అవుతూ ఉంటాం, మనం రూపాంతరం చెందుతూ ఉంటాం. మనం ఎందుకు రూపాంతరం చెందాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉంటారు. నేను చెప్పి వివరణంతా కూడా 1 కొరింథీ 15:50 ఉంటుందండి. మనం అందరము నిద్రించము, కానీ నిమిషములో రెప్పపాటున కడబోరం రోగాగానే మనం అందరము మార్పు పొందుతాము. మనం అందరము రెప్పపాటున చూడండి, ఈ రోజున సువార్త మనం చెప్తూ ఉంటాము. దేవుడు కోసము తెలియని వారికి దేవుని రాజ్యము వస్తూ మనిషి కుమారుడు మేఘాశ్రయుడే వస్తూ ఉన్నాడు అని చెప్పి రక్షణ పొందండి అని కడబోరతో మనము ప్రచారం చేస్తూ ఉన్నాము. అయితే తెలిసిన వారు ఉంటారు, తెలియని వారు వింటారు. విన్నప్పుడు సడన్గా వచ్చినప్పుడు రెప్పపాటులో ఈయనేమో ఆయన ప్రచారం చేసినప్పుడు విన్నాము కదా అని చెప్పి అనేకులు రక్షణ పొంది రెప్పపాటులో చూడండి విశ్వాసము పొందడం ద్వారా
ఎత్తబడతారంటే దేవుడు ఎంత కృప ఇచ్చాడో చూడండి. అనగా సువార్త భారము ఎంత ఇదిగా ఉన్నదో, ఏ విధముగా ఉపయోగపడుతుందో చూడండి. ఈ రెప్పపాటున మారినంత మాత్రాన రక్షణ పొందుతారండి అని మీరు డౌట్ రావచ్చు. ఈ సులువులో ఎలాడబడుతున్న కుడివైపు ఉన్న దొంగ చూడండి, ఆయన జీవితకాలం అంతా కూడా దుర్మార్గమైన పనులు చేస్తూ మరణశిక్ష పొంది ఉన్నాడు. కానీ ఆయన ఏ క్షణంలో చివరి ప్రాణం పోయే ముందు దేవుణ్ణి తెలుసుకొని విశ్వసించడం ద్వారా అదేమి రోజులు కాదండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, నిమిషాల మీద ఆయన రెప్పపాటులో ఆయన మార్పు చెందాడు. కడవరి దినములో వెంటనే దేవుడు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని చెప్పేసి దీవించాడు. ఎందువలన ఆ రెప్పపాటులో విశ్వసించాడు. ఆ రెప్పపాటులో కొద్ది క్షణంలో మార్పు చెంది ఉన్నాడు. విశ్వసించడం ద్వారా మనుష్య కుమారుని అంతటి రక్షణ మార్గము ఆయనకి కలిగి ఉన్నది. అలాగే రాకడలో రెప్పపాటున విశ్వసించిన వారు లేపబడతారు అనేక మంది. అయితే మనము నిద్రించము కానీ నిమిషములో రెప్పపాటున మ్రోగగానే మార్పు చెందేవారు కూడా ఉంటారు అని వాక్యం ద్వారా సెలవిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, మృతులైన వారు అక్షయులుగా లేపబడుదురని వాక్యం ఉంది. ఇక్కడైతే మృతులైన వారు అక్షయులుగా అనగా చూడండి, మార్పు ఎందుకు చెందాలి, మన శరీరం ఎందుకు మార్పు చెందాలి, దాని అవసరత ఏముంది, రాకడికి ఏ విధముగా ఉపయోగపడుతూ ఉంది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. మృతులు క్షయమైపోయింది. అలాగే ఆ వారి మృతులు మనకు తెలుసు కదండి, ఆ శరీరం అంతా ఏమైపోయింది, క్షయమైపోయింది, పాడైపోయింది. క్షయమైపోయిన దేహము ఆ రోజున అక్షయ దేహముగా మార్పు చెంది లేపబడతారు. క్షయమైన దేహము అక్షయ దేహముగా లేపబడుతూ ఉంటారు. అనగా కొత్త శరీరము వారు ధరించుకుంటారు. అయితే మరి సజీవులు ఏం ధరించుకుంటారు? సజీవులు ఏం ధరించుకోవాలనగా ఇక్కడ చూడండి, క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమరత్వమును అమర్త్యతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమరత్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. విజయమందు మరణము మృంగివేయబడును. చూసారా, మనదేమో మత్స్యమైనది అమరత్వము ధరించుకోవాలని వాక్యము సెలవిస్తుంది. అందుకని ఓ మరణమా నీ విజయము ఎక్కడా అని, మరణము నీ విజయము ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. చూసారా, మరణానికి ముళ్ళు ఎక్కడంటే పాపము అన్నమాట అండి. మరణానికి ముళ్ళు, మనం ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తామండి, ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాము. వజ్రాన్ని దేంతో కొలుస్తాము? వజ్రంతోనే కోస్తాము. ఈ రోజున పాపం వల్ల ఏమొచ్చింది, మనుషులందరికీ మరణం వచ్చింది. ఆ మరణము ద్వారానే జయించాలి కాబట్టి దేవుడు మరణము పొంది ఆ ముళ్ళుతోనే జయించి మనకి జీవాన్ని మనకి ఇచ్చారు. ఆ జీవాత్మను మనం అనుసరించడం ద్వారా మనము కూడా అటువంటి ధన్యత మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఉంటుంది, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసం అంతా కూడా, ఇప్పుడు మన ప్రయాసం, ఇప్పుడు గుడికి వచ్చారు, కష్టపడి ప్రయాసపడి వచ్చారు, ఇదంతా కూడా వ్యర్థం కాదని చెప్తూ ఉన్నారు. మీరు వస్తూ ఉంటారు, బైబిల్ అనేకులు చూస్తూ ఉంటారు, అనేకులు, అది కూడా ఒక మార్గదర్శనమే, అది కూడా ఒక సువార్తే. అనేకులు మీ ప్రయాస ఒకరికి చెప్పడము, ప్రయాస దేవుల్లో కష్టపడడం, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎవరెవరి కోసమో చేస్తున్నాం మనం, వారు ఎవరో ముక్కుమో అంత ఫర్ ఎగ్జాంపుల్. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మీ ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు, ప్రతిదీ కూడా వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులై ఉండండి, కదలని స్థితిలో ఉండండి. చూడండి, కదలని స్థితి అనగా మనకి కొండ గుర్తుకు రావాలి. కదలని స్థితి అది విశ్వాసానికి, అది ఎలాగా గాలికి ఇలాగా ఊగదు, ఏది
చెట్టు ఊగినట్టు నదులు ఊగినట్టు ఊగదు, అది స్థిరంగా ఉంటుంది. వాతావరణం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న స్థిరముగా కదలని విశ్వాసానికి అది ప్రతీక. నిలకడ, స్థిరత్వము, కదలని స్థితి. ఇటువంటి స్థితి, అంతటి ఆత్మవిశ్వాసము, దేవుని పైన నమ్మకము మనకి కూడా కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ప్రభు యొక్క కార్యము అనగా ఆసక్తి అయి ఉండాలి. ప్రతి సువార్తలో కానీ పండగలో కానీ. అంతేగాని నాకెందుకులే అని అలా ఉండకూడదు. ప్రభు కార్యం అది. దేవుని కార్యంలో ఏమై ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి, ఉల్లాసముగా ఉత్సాహంగా పాల్గొనడానికి. అంతేగాని నాకెందుకులే దూరంగా ఉంటూ అలా ఉండకూడదు ప్రతి ఒక్కరిని కూడా. అలాగే ఇక్కడ చూడండి, దేవుడు మన సమస్తమును తనకు లోబరుచుకున్నది శక్తిని బట్టి. దేవుడు ఏం చేశాడు? సమస్తమైన దాన్ని లోబరుచుకున్నాడు. ఫిలిప్పి 3:21 ఉంటుంది. సమస్తమును ఎలాగా? గాలి, వాన, సముద్రము, మరణము, సమస్యమును, రోగములు, సమస్యమును ఆయన శక్తిని బట్టి ఏం చేశారండి? లోబరుచుకునే శక్తి కలిగి ఉన్నాడు. సమస్యమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి, ఆయన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమును సమరూపము కలదానిగా మార్చును. చూసారా? మన దీన శరీరమును తన మహిమగల శరీరమునికి సమానమైన రూపముగా మారుస్తూ ఉన్నాడు. ఈ రూపము మనము మారుస్తూ ఉన్న రూపము మనకి ఏ విధముగా ఉపయోగపడుతుందంటే, రాకడికి ఎత్తబడగల స్థితి మనకి ఈ శరీరానికి మనకి కలగజేస్తూ ఉన్నాడు. అలాగే మృతులకు అక్షయతను మనకి మహిమ శరీరము మనకి దయచేస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడండి, ఆ రూపము మనము కలిగి ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మనం అందరము కూడా ఆ శరీరమును, ఆ మహిమగల శరీరమును వివిధ అపవిత్రపరుచుకుంటూ ఉన్నాము, వివిధ పనులకు ఉపయోగిస్తూ ఉన్నాము. అలాగే అంతరంగములో దోషము బట్టి శరీరము అపవిత్రపరుచుకుంటూ ఉన్నాము. అలాగే దేవాలయంలో ఉన్న వస్తువులన్నిటికీ మనము నిర్మాణ స్పష్టంగా తెలియజేసుకున్నాము. ఎంత శుద్ధీకరణ జరిగి ఉన్నదో, అంత శుద్ధీకరణ ఉన్నట్లయితేనే దేవుడు అందులో నివాసము చేయడానికి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాడు. ఎన్ని రూల్స్ పెట్టాడండి? ఆలయంలోకి వచ్చే ముందు కడుక్కొని రావడం, ప్రతీది కూడా. అక్కడ దహన బలి అర్పించడం, అక్కడ దహన బలి అర్పించి పాప ప్రక్షాళన అయ్యి మళ్ళా ఇరుగు పొరుగు వారితో సమాధాన సోదరులతో పడి ఆ తర్వాత మాత్రమే అనుమతి ఇచ్చారు. అంటే ఈ శుద్ధీకరణ కార్యక్రమంలో అప్పుడు మాత్రమే దేవాలయంలో నివాసము చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. చూడండి, అంత లోకములో అంత ఇదిగా ఉన్నప్పుడు ప్రాముఖ్యముగా ఈ రోజున మనలో నివాసము ఇష్టం వచ్చినప్పుడు వచ్చేసి మనలో ఎలా ఉంటాడు? శరీరము దేవాలయంలో మనం ఎంత శుద్ధి చేసుకోవాలి ఉన్నట్లయితేనే అప్పుడు ఆయన మనలో నివాసం చేస్తాడు. అటువంటి శుద్ధి, అది శాశ్వతమైన దేవాలయముగా మనము, ఆత్మీయ దేవాలయముగా మనల్ని కట్టబడాలని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నారన్నమాట అండి. అయితే ఇక్కడ చూడండి, మళ్ళా ఇంకొక వచనము, మనము ఇంకొక రూపం కూడా ధరించాలని పౌలు గారు చెప్తూ ఉన్నారు. 2 కొరింథీ 3:18 ఉంటుందండి. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభునకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతూ ఉన్నాము. చూసారా? మహిమ నుండి అధిక మహిమగా మార్చబడుతూ ఉన్నాం. సీతాకోక చిలుక చూడండి ఎంత చక్కటి అందమైన రూపము ధరించుకుంటుందో. అది ముందు రూపము దొంగల పురుగు రూపము. అది చక్కటి రూపం అండి, రూపము కాదు. అది గూడులో అలా చక్కగా వచ్చి ఆ రూపము సంతరించుకొని చక్కగా ఎగురుతున్నప్పుడు మనకు ఎంత ఆనందం కలుగుతుందో, అలాగే దేవుడు కూడా రూపము మార్చుకున్న ద్వారా అటువంటి సంతోషము ఆయనకి కలుగుతూ ఉంటుంది అన్నమాట. మహిమ నుండి అధిక మహిమ కలిగే రూపము మనం ప్రభువు ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుచు ఉన్నామంట. ఆ రూపంగానే మనము మార్చబడుచు ఉన్నాం. చూసారా? ఎంత భాగ్యమో దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మీయ రూపం మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ కళ మనకి అద్ది ఉన్నాడు ఈ ఆదివారం పూట. అలాగే మనం అందరము కూడా ఎందుకు అంత అలా మార్చబడుతూ ఉన్నామంటే, మనం స్పష్టముగా ముసుగులేని ముఖమును అద్దము వలె చూస్తూ ఉన్నాము కాబట్టి. ఆ రోజున మోషే గారు ఏం చేసి ఉన్నారు? ఆయన ముసుగుతో చూచటం వల్ల
ఆయనే ప్రకాశము అయ్యింది ఆయన ముఖము. ఈ రోజున అటువంటి ముసుగు లేదు. మనం ఇంకెంత ప్రకాశం చేయాలి? మనం అందరికీ ముసుగు లేని మొహంతో చూస్తే మనమందరము ఇంకెంత ప్రకాశం చేయాలి. అందుకనే ఆ రూపముగానే మార్చబడుతూ ఉన్నామని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు యేసు మృతి పొంది లేచినని మనము మొదటి తెస్సలోనికైయులకు 4వ అధ్యాయము 14వ వచనంలో అంటారు. నేను యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకొని వచ్చును. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ నమ్మిన ఎడల మనము నమ్మితే, మనం ఏది నమ్మితే అదే జరుగుతుంది. ఏది మనం సాక్ష్యములో మనం ఏం విశ్వసిస్తామంటే, సాక్ష్యము చెప్పుదాము ఇది స్వస్థత పొందుతుంది, సాక్ష్యము చెప్పుదాము ఫలానా ఉద్యోగం వస్తుంది, ఫలానా దేవుడు క్రియ చేస్తాడు అని మనం ఏం చేస్తున్నాము? నమ్ముతున్నాము. నమ్ముతున్న దాన్ని బట్టే ఏమవుతూ ఉంది? జరుగుతూ ఉంది, క్రియ జరుగుతూ ఉంది. మనం ఏది నమ్ముతున్నామో అదే జరుగుతూ ఉంటున్నప్పుడు దేవుణ్ణి ఏ విధముగా నమ్మాలి? ఆయన మృతి పొంది లేచాడు, మరలా వస్తూ ఉన్నాడు, మరలా ఎత్తబడుతూ ఉన్నాము. నమ్మినట్లయితే అదే ప్రకారము యేసునందు కూడా దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకొని వచ్చును అని వాక్యము సెలవిస్తూ ఉన్నదన్నమాట. అయితే ఈ రోజున మనము అనుకోవచ్చు, ఎప్పుడు వస్తాడు అని మనము అనుకోవచ్చు. అయితే చెప్పి రావటం లేదు, సడన్గా దొంగ వచ్చినట్లుగా వస్తూ ఉన్నాడు. దీనివల్ల మనకి కొద్దిపాటి ఇలా చూడండి, మనకి కొద్దిపాటి అలసత్వము మనకి కనిపించడానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే అవకాశం లేదంటే, ఇప్పుడు వచ్చే వారంలో, వచ్చే నెల, వచ్చే సంవత్సరంలో ఫలానా జనవరి 10వ తారీఖున ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున నేను వస్తున్నాను అని ముందుగా చెప్పేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వస్తాడా, అయితే మనము హాయిగా ఉండొచ్చు అని మన ఇష్టం వచ్చినట్టు మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి దేవుడు అటువంటి అవకాశము ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన సడన్గా ఎప్పుడు వస్తానో చెప్పటం లేదనమాట. అనగా మనం ఏమి అయి ఉండాలి? మెలకు కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అందుకే ఇక్కడ ప్రభు వారు ఇక్కడ ఉపమానం చెప్తూ ఉన్నారు. ఇక్కడ అయితే ఒక ఏజ్ 24:43 ఉంటుందండి మత్తయిలో. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండడు, అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరగరుదురు కదా. ఇక్కడ చూడండి, మనకి తెల్లవారుజామున 3 గంటలకి మన గృహంలోకి దొంగ వచ్చి దొంగతనము చేయడానికి వస్తున్నానని ముందుగా ఇన్ఫర్మేషన్ పోలీసు వారు మీకు ఫోన్ చేసి చెప్పారు. మీకు ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తారు? 3 గంటలకి వచ్చినప్పుడు హాయిగా నిద్రపోరు కదా. నిద్రపోతారా? నిద్రపోరు. ఏం చేస్తారు? ఆ సమయం తెలిసిపోయింది, చెప్పారు కాబట్టి ఏం చేస్తారు? మీరు ఇంకో 2-3 తీసుకొని ఆ కన్నము వేయకుండా మన దగ్గర ఉన్నాయి 10,000 అయ్యొచ్చు, 5,000 అయ్యొచ్చు, పట్టుకుపోకుండా ఏం చేస్తారు? జాగ్రత్తగా ఉంటారు. అనగా ఆపద నుంచి తప్పించుకుంటూ ఉంటారు. కాబట్టి సమయం తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు సమయం తెలియదు. మీ దగ్గర ఎంతో సొమ్ము ఉంది, మీకు ఎలా ఉంటుంది? ఎంత జాగ్రత్తగా ఉంటారు మీరు? ఏ సమయంలో వస్తాడో తెలీదు, ఏం జరుగుతుందో తెలియదు అన్నప్పుడు మీరు పోలీసు వారు చెప్పారు మీకు కంపల్సరీగా వస్తాడమ్మా అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజు ఇప్పుడు టైం చెప్పలేము కానీ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రతి క్షణము ఎలర్ట్గా ఉంటారో జాగ్రత్తగా ఉంటారు. ఏ విధంగా జాగ్రత్తగా ఉంటారు? మనం ఏమీ ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి స్థితే మనకు కూడా ఇప్పుడు ఇచ్చాడు. అయితే నేను ఎప్పుడు వస్తానో నేను చెప్పటం లేదు అని చెప్తూ ఉన్నాడు. కానీ సూచనలు అయితే మాత్రము ఇచ్చి ఉన్నాడు. అనగా మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి మెలకు కలిగి ప్రార్థన చేయండి అని 10 మార్లు అందుకే వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అది ప్రతి ఆదివారం వాక్యం ద్వారా చక్కబెట్టడం, ఏకాంత ప్రార్థనలో గృహంలో చక్కగా యజమానులు వెళ్ళిపోయినప్పుడు చక్కగా ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే అమ్మయ్య అందరూ వెళ్ళిపోయారు టీవీ చూసుకోవచ్చు అని ఇప్పుడైతే థింకింగ్ అలాగ ఉంది. ఏమండి మళ్ళీ చక్కగా అమ్మగారితో ఫోన్లో మాట్లాడుకోవచ్చు అమ్మయ్య అని థింకింగ్ ఇలాగ ఉంది. అది చక్కటి గోల్డెన్ అవకాశము. మరి
ఇలా ఇలా ఉండేది కాదు. సెల్ ఫోన్ ఈ టెక్నాలజీ కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటే, ఏకాంతం కలిగినప్పుడు భక్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా, మన అందరికీ తెలుసు, ఆత్మీయులు గారు అని అందరికీ తెలుసు. ఆ అనుభవం మీలో చాలామందికి కూడా తెలుసు. చక్కగా డోర్లు వేసుకొని చక్కగా ఈడుగు పొరుగు వాళ్ళతో సొత్తు కబుర్లు లేకుండా ఏం చేసేవారు, మంచం దగ్గరే, మళ్ళా ప్రత్యేకంగా ఏమి అక్కడ మంచం దగ్గరే మోకాళ్ళు వేసుకొని చక్కగా సన్నిధిలో ఎంతో అనుభవం గడించి ఎంతో ప్రార్థనలు జరిగి, ఎన్ని ప్రార్థనలు జరిగాయండి అక్కడైనా మందిరంలో ఆత్మను దించేసేవారు. ఎవరు వారు ఎవరు గొర్రెలు కాల్చుకునేది ఆ మార్తమ్మ ఆవిడ. అందరూ కూడా నేను స్వయంగా నేను చిన్నప్పుడైనా అలా చూసేవాడిని. దేవుడు అలా దిగొచ్చేసేవాడు. అంత ప్రార్థన శక్తి ఆ సంఘంలో, అటువంటి ప్రార్థనా శక్తి కలిగి ఉండాలని దేవనామంలో ఆశపడుతున్నాం. ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన కలిపి. అలాగే ఇక్కడ మనం అందరము కూడా అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే చివరగా మరణాత అనే అంశము ధ్యానం చేసుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 16:22 అండి. 22 ఎవడైనాను ప్రభు ప్రేమింపకుంటే వాడు శపింపబడును కాక. ప్రభువు వచ్చుచున్నాడు. ఇక్కడ 1 అనే ఉంది కింద, దానికి అర్థం కూడా చెప్పి ఉన్నారు. మరణాత, ప్రభు వచ్చుచున్నాడు అని మనము తరచుగా వాడుతూ ఉన్న పదము ప్రభు వచ్చుచున్నాడు అనగా మనకి హెచ్చరిక ఏంటండి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అమ్మో అని ఒకరినొకరు ఏం చేసుకుంటున్నామో హెచ్చరిక చేసుకుంటూ ఉన్నాను అనమాట అండి. ఆ హెచ్చరిక చేసుకుంటూ ఒకరొకరు ప్రేరేపణ కలిగి సన్నిధిలో ఎదగాలని ఈ మాట దేవదాసయ్య గారు పెట్టి ఉన్నారు. అలాగే చివరగా ఈ దీవెన తీసుకొని మనము ముగించుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. క్రీస్తు యేసునందున నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమేన్. వాక్యమిచ్చిన దేవా స్తోత్రములు తండ్రి. అనేక విషయములు చర్చించుకుంటూ, తర్కించుకుంటూ, అలాగే నీ వాక్య జ్ఞానములో మేము